హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంద్రా అంటే మనం నా బండికి అయితే హ్యాండిల్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకు ఏందని అయితే చెప్తా ఇప్పుడు. సో ఇప్పుడైతే కోటికి కూడా వచ్చేసినాం హ్యాండిల్ బార్ తీసుకోనికి. అండ్ రైజర్స్ వచ్చేసి అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన, ఇంతమందికి వచ్చినాయి, అవి డెలివరీ అయినాయి ఆల్రెడీ. ఎందుకు చేంజ్ చేపిస్తున్నారా అంటే ఒకసారి బండి పడ్డది అనమాట నాది. సో ఇది బెండ్ అయింది ఒక్క పార్ట్ ఇటు సైడ్ది. ఇది ఒక్కటి చేంజ్ చేయించేది ఎందుకు, ఎట్లా కొంచెం కంఫర్ట్ ఉంటుంది అది వేపిస్తే. హైట్ వస్తుంది కొంచెం, వైడ్ బార్ వస్తాయి మనకు మంచిగా, ఇక్కడ ఇట్లా ఉంటుంది మంచిగా. సో ట్రై చేద్దామని చూస్తున్నా. చాలామంది పెట్టిస్తున్నారుగా, ఎన్ని రోజులు కొంచెం భయం ఉండే నాకు కూడా పెట్టాలంటే. అంటే స్పీడ్ అయినప్పుడు కంట్రోల్ కావట్లే అంటారు కొందరు, వైబ్రేట్ అవుతుంది అంటారు అది పెట్టిస్తే. సో మనం ఎందుకు ట్రై చేద్దామని చెప్పేసి పెట్టిస్తున్నా. ఎందుకంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా, చేతులు గుంజుస్తున్నాయి ఇట్లా వంగి నడిపి. సో ఒకసారి ట్రై చేస్తే మనకు కూడా అర్థమైపోతుంది మంచిగా ఉందా లేదా అని. ఒక రైడ్ పోతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ కోటిలో తిరగాలంటే పెద్ద టాస్క్. ట్రాఫిక్కి ఎల్బీ నగర్ నుంచి రానికి ఇంతసేపు పట్టింది, ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ ఉన్నది. మళ్ళీ 10 కిలోమీటర్సే తిప్పి కొడితే. సో మీరు కూడా హ్యాండిల్ బార్ని యూజ్ చేయాలనుకుంటే ఫుల్ వీడియో చూడరు అసలు ఏంది కథ ఎట్లా ఫిట్ చేయాలనేది. సో మనకి హ్యాండిల్ బార్ అంతా ఫిట్టింగ్ వచ్చేసి రేపు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 6 అయింది టైం, మనం తీసుకొని పోయేసరికి చీకటి అవుతుంది. సో మన M46 ఆల్రెడీ క్లోజ్ చేసే వచ్చాడు, అన్న కూడా నాతో పాటే ఉన్నాడు. ఇంకా తీసుకొని పోయి రేపు ఫిట్ చేస్తామన్నమాట. సో ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్ ఆ షాప్ దగ్గర పోయి కలుసుకుందాం. యాక్చువల్గా నేను డైరెక్ట్ బ్లాగ్ ఫిట్టింగ్ చేసేటప్పుడే ఇద్దాం అనుకున్నా, కానీ సో మీకు కూడా యూజ్ అవుతుంది. హ్యాండిల్ బార్ ఏడ తీసుకున్నారు అని అడుగుతారు మళ్ళీ కామెంట్లో. సో స్టోర్ చూపిస్తే మీకు కూడా అయిపోతుంది అని చెప్పేసి వేస్తున్నా. ఇన్కేస్ నాకు మంచిగా అనిపిస్తే, గుడ్ ప్రైస్లో ఇస్తే, క్వాలిటీ కూడా మంచిగా ఉంటే మీకు సజెస్ట్ చేస్తా, చెప్తామాట నేను తీసుకోగానే. సో షాప్ వచ్చేసి అయితే రామ్కోటిలో ఉంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ నేను అడిగిపోయాక చెప్తాను. సో రైట్ షాప్ దగ్గర కూడా వచ్చినాం. కాదన్నా వెనకాల కూర్చొని లొకేషన్ చెప్పంటే అమ్మాయిలు చూసుకుంటే అమ్మాయిల కలు కొనివ్వంటావు. గిట్లనా అన్న తీసుకొచ్చింది ఎందుకన్నా నేను. సో రైట్ స్టోర్లోకి పోదాం మనం. హ్యాండిల్ బార్ అయితే వచ్చింది, ఇదే అనమాట. ఎట్లుంది దీని పొజిషన్, ఫిట్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది. చూద్దాం. ఇది బిల్ చేసుకొని ఇవ్వడమే. ఇంకా ఇది ఒక్కదానికోసం కోటికి వచ్చినాం. చాలు కానీ మళ్ళీ ఇక అయిపోయింది, బంద్ చేసిన. ఓ సార్ ఎన్ని రోజులు దాచుకుంటావు ఇట్లా కెమెరా వెనకాల? ఊకనే పెట్టుకున్నావు ఆటోమోటివ్ వెనకాలంగా స్టార్టింగ్గా చేసుకుందామని. రేపు ఫిట్ చేయవా, దొరకవా? సో రైట్ హ్యాండిల్ కూడా తీసేసుకున్నాం, అయిపోయింది. ఇటీ అన్న ఒకసారి. దీనికి వచ్చేసి అయితే 1249 పట్టింది ఎగ్జాక్ట్. 1 రూపీ ఎక్కువ కొట్టద్దు అన్నాడు, 1 రూపీ తక్కువ కొట్టద్దు అన్నాడు. నో డిస్కౌంట్ అంట, కంపెనీ హ్యాండిల్ బార్ అంటున్నాడు KTMది. సో ఇక తప్పట్లే తీసుకున్నాం. మనకి బయట కూడా 1400 అన్నారు అడిగితే, ఆన్లైన్లో కూడా అంతే ఉంది ఆల్మోస్ట్. ఇంకా ఆన్లైన్లో తెలిసిందే కదా స్కామ్లు, వాడు ఏం పంపించేది తెలియదు. సో అందుకని ఇక్కడికి వచ్చి మరీ తీసుకున్నాం. రైట్, ఇంకా మనం మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం ఇక ఫిట్ చేసేటప్పుడు. మన హ్యాండిల్ చేంజెస్ టైం అయితే అయిందనమాట. ఇప్పుడే M46 ఆటోమోటివ్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ బైక్ కూడా సెట్ చేసినాం. అండ్ మన హ్యాండిల్ రైజర్స్ వచ్చినాయని చెప్పిన ఆన్లైన్. సో దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్నా చింపనీకి ఏమని వా, ఎప్పుడు ఇంత నీట్గా అన్బాక్సింగ్ చేయలే, ఫస్ట్ టైం. ఏందండి ప్యాకింగ్ మాత్రం మంచిగా ఇచ్చిండు. ప్యాకింగ్ మంచిగా ఉంటుందా, ఇలా పార్ట్లు కూడా మంచిగా ఉంటాయా? నీ మీద డౌట్ కాదు, వచ్చిన పంపించిన మీద డౌట్. ఓ ఇంత పెద్ద బాక్స్ నేను ఎప్పుడు ఓపెన్ చేయలేను ఇవన్నీ. సిక్. సో ఇంతే అనమాట బాక్స్లో వచ్చేది. ఇంకా దానికి సంబంధించిన స్క్రూస్ ఇట్లనే పెడదాం కవర్లో. సో ఇవి వచ్చినాయి అనమాట, ఈ 2 హ్యాండిల్ బార్ క్లాంపు, ఇవి రైజర్స్, దాని కింద పట్టి ఇది. సో అంత ఫిట్టింగ్ అయిపోయాక మీకు ఎవరికైనా కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోండి. సో అది ప్రాసెస్. హ్యాండిల్ అయితే తిప్పేసినాక మళ్ళీ కలుసుకుందాం. ఇంకా అన్నీ నీట్గా ఇప్పుకోవాలి, స్క్రూస్ కూడా ఇక్కడ పడేయకుండా.
భద్రంగా సైడ్ పెట్టుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి కాబట్టి. వామ్ ఇంత టైట్ ఉందిగా, వెళ్ళదు, కష్టం. ఏడు వెళ్తుందా అనేది వెళ్ళట్లేదు, కష్టం. ఎట్లా తీయ చెప్పు, ఎట్లా తీయ అదే చెప్పు. సుత్తుందా, ఇట్లా పెట్టి కొడతా. మరి ఎట్లా ఇది ఏమో గైస్, ఎట్లా తీయాలో తెలియదు నాకు కూడా. ఇట్లుంటుంది, అందుకనే వీడియో చేయట్లేదు నేను. మళ్ళీ ఇక ఇవన్నీ ఇప్పిన తర్వాతకి కలుసుకుందాం. సో ఎంతసేపటికి అయితే హ్యాండిల్ అయితే ఇప్పడం అయిపోయింది, ఇంకా ఫిట్ చేసేది ఒక్కటే లేట్ ఉంది. ఎంత కష్టపడ్డదాన్ని ఇప్పనీకి ఇంకా చూపిస్తాం మీకు. దీంట్లోకి వెళ్ళి ఇది రానికి దగ్గర 20 నిమిషాలు 30 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఊకనే వస్తుంది ఇది. ఇది చూడండి ఇప్పుడు ఎంత పట్టిందో. దీని లోపల గమ్మెట్టు ఉంటుందంట. ఫస్ట్ 4 సంవత్సరాలు ఎండకెండి వానకి తడిచి ఇట్లుంది. ఇక ఇప్పుడు ఈ ఫిట్ చేస్తున్నాం అన్నమాట. చిన్నయా పెద్దయా? మరి ఇది పెట్టినావు సరే. ఫిట్ చేయడం కూడా అయిపోయింది. ఇదే అనమాట. సో మనకు డైరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, హోల్స్ గీల్స్ ఏం పెట్టేది ఉండదు. వాళ్ళు ఇచ్చినట్లతో ఎక్కించుకోవడమే ఇంకా, అంతేగా సెట్టింగ్. నెక్స్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని కూడా మనం ఇది ఒక కవర్ ఇచ్చారు దీనికి. ఇక అది టైట్ చేసి ఇది ఎక్కించి దానికి ఒక్కటి బోల్ట్స్ ఇయ్యారు. సో మనం బండికి ఇప్పిన బోల్ట్సే ఇవి 4 ఉంటాయి కదా, ఇవి ఎక్కించుకోవాలన్నమాట. చూపిస్తాం ఇక ఎక్కించేటప్పుడు. ఈ 4 హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వేసుకోవాలి అవి. దీనికి ఈ కింద 2 నట్లు ఉన్నాయి ఇంకా. ఇవి ఒక్కటి వాళ్ళు ఇయ్యారనమాట, మిగతా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. కాకుంటే మీరు దీనికి హోల్ వేసి అన్న ఎక్కడ అన్న హోల్ వేసి 2 సైడ్ వేసుకోవాలా ఫిట్ చేసేటప్పుడు? సో మనకి రైట్ సైడ్ ఒకటి 2 హోల్స్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కేటీఎం ఫిట్టింగ్ది మనది డిఫరెంట్ ఉంటుంది కొంచెం. దీనికి కింది సైడ్ ఉంటుంది, ఇగో మనకేమో ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వేసుకోవాలి మనం. చూపిస్తా అది కూడా మీకు. ఇది టైట్ చేసినాక దీన్ని ఫిట్ చేసినాక చూద్దాం మళ్ళీ. అమ్మయ్య సరే, మొత్తానికి అయితే హ్యాండిల్ బార్ అయితే ఫిట్ చేసాం అనమాట. ఇది లుక్ ఇట్లా వచ్చింది. కంఫర్ట్ అయితే మంచిగా ఉంది. కుషన్ కూడా చూసాను నేను. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే వీటికి హోల్స్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇది పట్టనీకి ఇంకోటి క్లిప్ ఉంది కదా, సో ఇది ఇక్కడ హోల్ పెడితే దీంట్లో సెట్ అవుతుంది. అప్పుడు దీన్ని టైట్ చేసుకోవచ్చు మనం. ఇటు సైడ్ ఒక హోల్, ఇటు సైడ్ ఒక హోల్ వేయాలి. ఇప్పుడు కేటీఎం ఏమో కిందంగా ఉంటాయి, చూపిస్తాం. ఇగో ఇటు సైడ్ ముందలంగా ఉంటాయి ఫ్రంట్ సైడ్. సో సెట్ కాదనమాట. ఇందాకో తలకాయ నొప్పి, మళ్ళీ ఈ రైజర్ది బోల్ట్ ఫిట్ కాలే, పెద్ద టాస్క్ అయింది. చేతులు మొత్తం తిప్పి ఇప్పుడు డ్రిల్ మిషన్ తెచ్చినాం. దింపాలి డ్రిల్ ఇక దానికి. మాకు సెటిల్మెంట్ చేసినావు అన్న గ్యాప్లా. ఏడేడవలు సూట్ వస్తున్నావు ఏమో. కళ్ళ కూడా ఒకటే అటెంప్ట్కి అట్లనే గుంజి పట్టుకున్నా. ఏముంది వామ్మో. షార్ప్ లేదు నీ మిషన్. నాది అది ఒకటే నాన్న. అదే మరి దీనికి పెట్టే నేను పెట్టానా? జరుగు పట్టుకో. ఏమనుకుంటున్నావు అన్న, ఎక్స్పీరియన్స్ 10 years. మళ్ళీ ముందరంగా దిగితే ఇప్పుడు కొంచెం అయింది చూడు.
సో రైట్, ఫిట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇది లుకింగ్గా మొత్తం అయిపోయింది. హోల్స్ చేయడానికి మస్తు టైం పట్టింది దీనికి. ఇంకా మిగతా అంతా ఈజీగానే అయిపోయింది ప్రాసెస్. కానీ సో ఒకసారి మనం బయటికి పోయి చూద్దాం ఎట్లుందో కంఫర్ట్ ఏంది అనేది రైడ్ చేసినప్పుడు. ఆల్మోస్ట్ ఒక 1.5 hours పట్టింది ఫిట్ చేయడానికి. సో ప్రాబ్లం కూడా ఏం లేదు, అటు ఇటు మంచిగానే మలుతుంది. తాళం పెట్టడం ఒక్కటే కొంచెం టాస్క్, తలుగుతూ ఉంటుంది దీనికి. అన్నా ఇది ఒకసారి ఆగు, ఫోటో తీసుకుందాం ఆగు. అంతా పడ్డది, వచ్చినాక తుడుచుకుంటలే కానీ తీయద్ది. పట్టుకున్నా ఏడికి పోదు, ఎప్పుడు పెట్టలేండి, ఫస్ట్ టైం దాని మీద పెట్టడం అండి. అంతా మీ దయ. దయం లేదు, దయలేదు, దయాలు లేవా? జీరో కట్ పెట్టాలా? ఓ సో రైట్, సెట్గా. ఓహో కొంచెం అలవాటు కావాలి మనకి. ఎట్లా ఉంది, కొంచెం తేడా ఉంది. సెట్ సెట్, నో ప్రాబ్లం. ఒక రైడ్ పోతే మొత్తం అలవాటు అయిపోతుంది మనకి. సో మనకి దీని మొత్తం కాస్ట్ వచ్చేసి అయితే ఈ రైజర్లకి 1800, ఈ హ్యాండిల్ బార్కి 1250 అదనమాట. ఇంకేం ఫిట్టింగ్ ఛార్జెస్ అంటే 100 చేసిండు కాబట్టి మన M46లో అయిపోయింది. అట్లా ఇంతసేపు చేసినాం కలిసి ఇద్దరం. ముందర ఒక్కటి వేపిస్తే కొంచెం మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ నుంచి చూస్తే సన్నగా అనిపిస్తుంది. ఇంతమంది మన హ్యాండిల్ కొంచెం బల్కీ ఉండే ఈ రాడ్లు ఇవన్నీ. టన్ 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 వచ్చేసాం. సైడ్ 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 సెట్ బాగుంది. ఏం ఆపనా? అండ్ ఫస్ట్ టైం అనమాట మనం KTM ఇన్స్టాల్ చేసినాం దీంట్లో ఈ బండ్లో. సరే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీరు కూడా ఫిట్ చేసుకోవాలనుకుంటే జాగ్రత్త చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఎవరెవరైతే KTM హ్యాండిల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటారో ఆ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరు. సో లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.